నువ్వు దేని మీద ఆలోచిస్తున్నావన్నదాన్ని నీకు నువ్వు పరిశీలనం చేసుకోమని చెప్తారు గురువులు. ఇది శరీరము దేహము కాకముందు ప్రయత్నం మొదలుపెట్టు. శరీరము అంటే పెరగడం మొదలు పెడుతుంది, బలం సంతరించుకుంటుంది, దేహము దహ్యమానమవుతుంది, ఇక కాలిపోవడానికి సిద్ధపడిపోతాం. ఆ స్థితిని పొందకముందు మార్చుకో మనసు యొక్క లక్షణాన్ని. ప్రయత్నపూర్వకంగా మనసుని సంస్కరించుకోకపోతే ఈ జన్మ కాదు కోట్ల జన్మలు పాడైపోతావు. వీళ్ళు ఇక్కడే ఉంది, నువ్వు సంపాదించింది పట్టుకుపోతారు, పనిచేసుకుంటారు, నువ్వేమైపోతావు జీవుడివి. కాబట్టి సాధన చెయ్యి, మనసుకి ప్రీతిని అంకురింప చేసుకో, దేని ఎందు పెట్టుకోవాలో నేర్చుకో. అందుకు శంకరాచార్యుల వారు దమయ మనః అని అడుగుతున్నారు. ఎప్పుడైతే ప్రీతి ఉందో పక్కన అప్రీతి ఉంది. అప్రీతి ఎక్కడుంటే అక్కడ కోపం ఉంటుంది. నాకు ఈ కోరిక తీరకపోవడానికి వాడే కారణం అని అనుకున్నాను అనుకోండి, వెంటనే నాకు కోపం వస్తుంది వాడి మీద. కాబట్టి ఎక్కడ ప్రీతి ఉంటుందో అక్కడ అప్రీతి ఉంటుంది. ఇవి దాటిన వాడెవడో వాడు ఈశ్వర అనుగ్రహాన్ని పొందినవాడు. అందుకే తుల్య నిందా స్తుతిర్మౌ నీ సంతుష్టో ఏనకేనచిత్ అనికేత స్థిరమతి భక్తిమాన్ మే ప్రియో నరః అంటాడు భక్తియోగంలో కృష్ణుడు. ఇప్పుడు కోపంతో వెళ్ళిపోయిన మనసుకున్న లక్షణం ఏంటంటే, ప్రీతి ఉన్నప్పుడు ఎలా పట్టుకుంటుందో మంచి కోపం ఉన్నప్పుడు అలాగే పట్టుకుంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, మీరు ఎవరైనా ఒక వ్యక్తి మీద చాలా కోపం పెట్టేసుకున్నారనుకోండి మనసులో, వాడు ఏమవుతాడో నాకు తెలియదు కానీ కోపం పెట్టుకున్నందుకు మీరు పాడైపోతారు. కారణం ఎందుకంటే మనసు వాణ్ణే స్మరించడం మొదలు పెడుతుంది. ఇప్పుడు శత్రుభావనతో ఒకరిని స్మరిస్తున్నావు, రౌద్రచింత అంటారు. అది మనసు బాగా పట్టేసుకుందనుకోండి, అదే దానికి అన్నిటికన్నా ముఖ్యమైపోయి కూర్చుందనుకోండి లోపల, ఆఖరిసారి కదిలినప్పుడు అదే తలుచుకుని వెళ్ళిపోతుంది. ఇంత గొప్ప మనుష్య జన్మ పొంది రౌద్రచింతతో వెళ్ళిపోయావు కోపంతో. కాబట్టి తిరియక్కుగా వెళ్ళిపోమంటారు. మళ్ళీ భూమికి అడ్డంగా ఉండే ప్రాణిగా పుడతాడు. అందుకే దానికి ఇక ఏమి సంబంధం ఉండదు. ఇక్కడ పడుకుంటుందో కుక్క, అట్నుంచి ఒక కుక్క వస్తుంది, కలిగి పడిపోతుంది. అలా ఇంట్లో కుక్క కూర్చుంటుంది, కాకి అలా గోడ మీదకి వస్తుంది, ఇది అరుస్తుంది, దానికి ఏం అర్థం ఉండదు. ఇక అటువంటి స్థితి ఆ తిరియక్కుగా మారిపోతాడు. కర్మాచరణం ఉండదు, బుద్ధి ఉండదు, శాస్త్రం ఉండదు, గురువు ఉండదు, పుణ్యకర్మ సముపార్జనకి కావలసినటువంటి సౌలభ్యం ఉండదు, ఏమీ ఉండవు. రౌద్రచింతకి తిరియక్కవుతాడు. మూడవది ఉంటుంది, అది ధన్యచింత అంటాడు. ఎప్పుడు ప్రీతితో ప్రయత్నపూర్వకంగా మనసుని భగవంతుని యందు భగవద్వాక్యముల యందు పెట్టాడు, గురువు యందు గురుప్రోక్తమైన విషయముల యందు పెట్టాడు. ఎప్పుడు ఏదో శంకర భగవత్పాదుల్ని తలుచుకోవడం, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని తలుచుకోవడం, భగవాన్ రమణుల్ని తలుచుకోవడం, రామకృష్ణ పరమహంసని తలుచుకోవడం, అటువంటి మహనీయుల్ని తలుచుకుంటూ ఉంటాడు. ఎప్పుడు ఏదో గ్రంథాలు చదువుకుంటూ ఉంటాడు, మురిసిపోతూ ఉంటాడు. చదువుకుని అకస్మాత్తుగా పుస్తకం అక్కడ పెట్టి వంటింట్లోకి వెళ్ళి, ఏమే ఈ పద్యం విన్నావా, అబ్బా ఏం పద్యం విను, చూడు ఈ పద్యం ఎంత బాగుందో అంటాడు. ఆ పద్యం చదువుతాడు. రాత్రి పడుకుంటాడు, ఇవాళ ఏం పద్యం అండి అంటాడు. సీతారామ కళ్యాణం చూశాడు, భద్రాచలం నుంచి వచ్చిన సీతారామ కళ్యాణం. సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే అంటే 20 నిమిషాలు తప్పట్లు కొడుతూ ఆనందం అనుభవించేశాడు. రాత్రి ఇంటికి వెళ్ళి పడుకున్న సీతమ్మ పెళ్లి కూతురాయనే మన రామయ్య పెళ్లి కొడుకాయనే ధనస్సు పట్టుకుని రామచంద్రమూర్తి, బుగ్గన చుక్క సీతమ్మ, బుగ్గన చుక్క, వాళ్ళిద్దరి కళ్యాణం, ఆ అర్చకులు ఆ కళ్యాణం చేయడం, ఆ మంత్రభాగం, ఆ మంగళసూత్రాలు ఇవే కనపడుతున్నాయి. ఇప్పుడు మనసుకి నువ్వు దేన్ని ఆలంబనంగా ఇచ్చావో మనసు దాన్నే పట్టుకుంటుంది.